హలో హాయ్ అండి. ఇవాళ చూసుకుంటే గురువారం తారీఖు 4వ తారీఖు నైటు ఎయిర్పోర్ట్కి వచ్చి నేను గంటన్నర పైన అయిపోయింది. దగ్గర 2 గంటలు వస్తుంది. ఇప్పుడు దాకా నాకు పిన్ పడిందే లేదు. నంబర్ వచ్చి 101, 105 నడుస్తుంది. నేను వచ్చినప్పుడు 300 చిల్లర ఉంది కానీ ఎంతసేపు ఇప్పుడు ఉండదు. ఫ్లోటింగ్ అయితే ఉంది. లోపల అంత క్యూ కూడా లేదు. లోపల కార్స్ కూడా అంత లేవు. అయినా మనకు పడట్లేదు. మామూలుగా పార్కింగ్ జోన్కి వెళ్ళాను. పార్కింగ్ జోన్ వెళ్ళినప్పుడు మనకేం ఇబ్బంది లేదు. కానీ ఒక తెలంగాణ ఒక క్యాబ్ అని వచ్చి నాకు ఆపాడు. వచ్చి ఆపి ఏం చెప్పాడంటే, నీకు ఏమైనా ఆపారా, ఇక ఏమైనా గోల్ అయిందా అన్నాడు. లేదు నాకైతే ఆపలేదని చెప్పాను. తను చెప్పాడంటే ఇవాళ కూడా బాగా గోల్ అయింది. ఎయిర్పోర్ట్లో చాలా వరకు ఆంధ్ర బండ్లు వెహికల్స్ ఉన్న వాటిని అందరినీ బయట తోలేశారు. చాలా ప్రాబ్లం నడుస్తుంది. ఒకటి నువ్వు ఏం చేస్తావంటే, ఈ బండి అయినా వేరే బండి అయినా మార్చుకో, బండి అయినా అమ్ముకో, లేకపోతే ఇక టీఎస్ బండి తీసుకో. నువ్వు ఇలాగుంటే నీకు ఇబ్బంది, ఎయిర్పోర్ట్ అయితే నీకు ఇబ్బంది అయిపోయింది, ఎలాగవుతుంది నీ ఇష్టం తర్వాత అని చెప్పాడు. అంటే వాడు చెప్పే మాట ఏంటంటే, తమ్ముడు నువ్వు ఇలా బయట లోపల రావద్దు, ఎందుకంటే ఈ మధ్య చాలా గొడవ జరుగుతుంది, వీళ్ళకి బడికలు సరిగ్గా లేవని, ఎయిర్పోర్ట్లో వచ్చిన వాళ్ళని సరిగ్గా ఉండట్లేదు, మామూలుగా వాళ్ళు మాటలు చెప్తే ఇబ్బంది లేదు, ఏమన్నా బండి ఏమైనా డ్యామేజ్ చేస్తే మళ్ళీ నీకు ఇబ్బంది అయింది కదా, చూసుకో, అందుకైతే బయట చేసుకో కానీ ఎయిర్పోర్ట్లో రావద్దు అని మనకి ఆ విషయం చెప్పాడు అన్నమాట. అదే అర్థం కావట్లేదు మనకేంటి, మన ఆంధ్ర వాళ్ళకి కష్టాలు ఏంటో నాకు అర్థం కావట్లేదు. మన జీవితం ఇంతేమో అనుకుంటున్నా. ఆంధ్రాలో చూస్తే అట్ట ఉంది, ఇక్కడ వచ్చి తెలంగాణ చేసుకుందాంలే బద్దూరు కోసం బయటకు వచ్చి ఉంటే ఇలా అయింది పరిస్థితి. ఏమో అర్థం కావట్లేదు. ఇంకా దేవుడికే తెలియాలి ఏం జరిగిందో ఏంటో.